హాయ్, ఐ యామ్ కృష్ణవంశీ. యూ ఆల్రెడీ నో అబౌట్ మీ. ఈరోజు నిన్న నిన్న అనుకుంటే రిజల్ట్ వచ్చింది. సో, ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకేమనిపించిందో రియలైజ్ అయ్యాను అని నేను చెప్తాను. బేసిక్‌గా అందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ బిగినర్స్ అవుతారు కాబట్టి మేబీ వాళ్ళు కొంచెం క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. వీడియోని పూర్తి వరకు చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ నా కామెంట్స్‌లో చెప్పండి. అప్పటి వరకు మీరు మధ్యలో స్కిప్ చేయకుండా అంటే సంథింగ్ అక్కడక్కడ చూసి నన్ను క్వెషన్ చేస్తే నేనేం చేయలేను. సో, బేసిక్‌గా ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు రిజల్ట్ వెనకాల డార్క్ రియాలిటీ ఏంటి? యూపీఎస్సీ రిజల్ట్ డార్క్ రియాలిటీ. ఇక్కడ స్కామ్ లేదు, ఏమీ లేదు మాట చెప్పాలంటే. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మొత్తం నిన్న ఒక 1100 ఒక 10 అంటే ఒక 1000 ఏసుకోండి. అప్రాక్సిమేట్‌గా ఒక 1000 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ర్యాంకులు వచ్చినాయి. ఆహ్, మొత్తం 1000లో మీకు తెలియని విచిత్రం ఏంటంటే 1000లో కూడా 282 మంది ఆల్రెడీ సెలెక్టెడ్. అంటే 2020 నుంచి 2023 గ్యాప్‌లో ఆల్రెడీ 82 మంది 282 మంది ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు దాంట్లో. అంటే వాళ్ళ ర్యాంక్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలామంది రాశారనమాట. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళొచ్చేసరికి దాంట్లో ఎంత ఎంత ఇప్పుడు ఈ ఇయర్ తీసిన పర్సెంటేజ్‌తో చూస్తే అప్రాక్సిమేట్‌గా 28% ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓకేనా? ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? దీంట్లో ఈ క్రాక్ చేసిన వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఒక 82% 82% 3 ఆర్ 4థ్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళే అనమాట. 3 ఆర్ 4థ్ నుంచి. ఓకేనా? అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బిగినర్స్‌గా ఉన్నప్పుడు మీరు షార్ట్ కట్‌లు వెతుకుతుంటారు. ఎలా అంటే షార్ట్ కట్స్ ఎలా వెతుకుతారంటే ప్రిపరేషన్ త్వరగా కొట్టాలనుకోవటం, కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా పరిగెత్తటం. అసలు ఇలా పరిగెత్తే క్రమంలో ఏం జరుగుద్దంటే నీకు కాన్సెప్ట్ అర్థం కాదు. ఓ మాట చెప్పాలంటే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసింది. నేను చాలా ఏళ్లుగా చేస్తుంది కూడా అదే. నేను రియలైజ్ అయ్యాను. సో, కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళటం టైం పట్టినా పర్లేదు. 2 ఇయర్స్ పట్టినా, 3 ఇయర్స్ పట్టినా, టైం పట్టినా పర్లేదు. సో, ఆబ్వియస్‌గా మనకి కాన్సెప్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంటు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం షార్ట్ కట్స్ లేదంటే ఎవరో చెప్పిన స్ట్రాటజీ అన్నీ చూసుకుంటా వెళ్తుంటే అసలు యూపీఎస్సీలో మనం సర్వే అవ్వడం చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు ఫస్ట్ ఆవిడ పేరు శక్తి దూబే. శక్తి దూబేని మీరొకసారి అబ్జర్వ్ చేయండి. ఆవిడ మొత్తం 7 ఇయర్స్ 2018లో స్టార్ట్ చేసిందంట. మొత్తం ఆవిడ రాసింది మొత్తం ఇప్పుడు 5థ్ అటెంప్ట్ ఇది. థర్డ్ అటెంప్ట్ ఈవెన్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. ఓకే. 4థ్ అటెంప్ట్‌కొచ్చేసరికి 2023 దానికొచ్చేసరికి మెయిన్స్ వరకెళ్ళింది. ఇంటర్వ్యూలో అవ్వలేదనుకుంటా. ఓకే. 5థ్ అటెంప్ట్ చూడండి. 5థ్ అటెంప్ట్‌లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. సో, ఇక్కడ చూడండి అంటే ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నాకేమనిపించిందంటే చివరికి హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అనమాట. ఓకేనా? హిట్ అండ్ ట్రయల్ మెథడ్. ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఇంకో క్రాష్ కోర్స్ జాయిన్ అవుతారు. దాని నుంచి కొంత నేర్చుకుంటారు. అంటే సంథింగ్ ఇది వర్క్ అవుతుందా లేదా? ఈ స్ట్రాటజీస్‌కి ఇస్తారు. ఇది వర్కౌట్ ఉందా లేదా? ఇంకో స్ట్రాటజీస్‌కి ఇస్తారు. అది వర్కౌట్ అవుతుందా లేదా? సో, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే మనకొక టైం వస్తది. మనకి ప్రతీదీ అర్థమవుతుంటది. సో, ఒకళ్ళు గీసిన ప్లాన్‌ని మనం నేను మీ సొంత ప్లాన్ చేసుకోవడం చాలా బెటరు. అది ఎక్స్‌పీరియన్స్‌తో వస్తదని చెప్తున్నాను అంతే. నేను అదే రియలైజ్ అయ్యాను. ఎందుకు ఒక్కొక్కళ్ళకి అంత టైం పడుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ర్యాంక్‌లొచ్చిన ప్రతి ఒక్కళ్ళని చూస్తే 3 ఆర్ 4 అటెంప్ట్ లేదా 5థ్ అటెంప్ట్‌లో ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. సో, ఏమైందంటే మనకి ఏదైనా ఎక్స్‌పీరియన్స్‌డ్ అందుకే అంటారు కదా! ప్రతిదానికి అనుభవం కావాలని. అది రియలైజ్ అయ్యాను. సో, ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారో దయచేసి షార్ట్ కట్స్ వెతకొద్దు. వాళ్ళు ఎవరైనా ప్లాన్ గీస్తే దాన్ని రెఫరెన్స్‌గా తీసుకోండి. కానీ నీకు అదే ప్లాన్ నువ్వు అంటే వేరే వాళ్ళ షూ నువ్వు వేసుకోవద్దని చెప్తున్నాను అంతే. ఇది నాకు నేనే తెలుసుకున్నది నేను నీకు చెప్తున్నాననమాట. మీరు బిగినర్‌గా ఉన్నప్పుడు అగో ఈ ర్యాంకులు చూసి, అది చూసి, ఇది చూసేసి మనం మోటివేట్ అయిపోయి వాళ్ళే ఫాలో అవుతే వాళ్ళు రకరకాల బుక్కులు చెప్తారు. నువ్వు ఏ బుక్ ఇప్పుడు ఫాలో అవుతున్నావో అదే బుక్ స్టిక్ అయిపో. మళ్ళీ వేరే బుక్ వెతక్కో వాళ్ళకేదో అయిందని. సో, అందుకే అంటున్నాను ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ. దట్టు ఇంకోటేంటంటే ఇప్పుడు ఇంకొక విచిత్రం ఏందంటే యూపీఎస్సీ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దాన్నేమంటారు? ఒక్కొక్క కోచింగ్ సెంటర్‌లోకెళ్ళేసి ఇక్కడ తీసుకున్న కోచింగ్, అక్కడ తీసేసుకున్న కోచింగ్ అని చేసేస్తున్నారు. సో, వాళ్ళకి తెలిసి ఏం చేస్తున్నారనేది వాళ్ళ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ పైగా. బట్ మనకి ఎలిజిబిలిటీ కూడా లేదు. మనకంత రైట్ కూడా లేదు. వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనటానికి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఒక కోచింగ్ తీసుకునే ముందు క్లియర్‌గా తెలుసుకోండి. వాళ్ళు నిజంగా అక్కడ అంటే కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ తీసుకుంటేనే అక్కడ సక్సెస్ అయ్యారనేది తెలుసుకోండి.
సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మీరు హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఇప్పుడు శక్తి దుబే ఉన్నారు, లేదంటే ఇంకా ఎవరు గోయల్ అనే ఎవరో ఉన్నారు ఆ థర్డ్ ర్యాంక్. సో వీళ్ళు రకరకాలు, ఇప్పుడు ఆ శక్తి దుబే మేడం అన్నవాడు విజన్లో తీసుకున్నా అంటారు, లేదంటే ఇంకెక్కడో తీసుకున్నా అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇంకెక్కడో తీసుకున్నారంటారు. ఇప్పుడు సెవెంత్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకళ్ళు, ఇంకెక్కడో అవన్నీ వద్దు. మీరు మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా వాళ్ళు తీసుకున్నారు లేదని నీకు అక్కడ ఉన్న రీసెర్చ్ చేసి తీసుకోండి. కోచింగ్ నుంచి మీరు ఎంత దాన్ని ఏమంటారు, కొన్ని స్కామ్ నుంచి ఎక్స్పోజ్ అవ్వాలంటే, కొన్ని బయటపడాలంటే కొన్ని తెలుసుకోవడం బెటరు. ఓకేనా? సడన్గా వెళ్ళి ఒక దాంట్లో బై చేయకండి. ఏ క్రాష్ కోర్స్ కూడా ఏది అంటే బిగినర్స్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకున్న పవర్ అలాంటిది, మనకున్న మోటివేషన్ అలాంటిది. సో ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. అంటే సింపుల్, నేను ఈ వీడియో ఈ టైంలో కూడా ఇలా చెమటలు పడుతున్నా, ఇలా మరి ఏం చేస్తారు రీల్ కదా. సో ఇలా ఎందుకు చేస్తున్నా అంటే కారణం కూడా అదే, నిన్నే చేద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. సో కొంచెం టైం రిలీఫ్ వస్తుంది అన్నట్టు వీడియో చేస్తున్నాను. సింపుల్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ర్యాంక్ సంపాదించిన వాళ్ళు, నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నానో, నేను ప్రతి ఇయర్స్, నేను 2019 నాకు సృష్టి జయంతి దేశ్ముఖ్ మ్యామ్ నాకు ఇన్స్పిరేషను. అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నా కానీ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సంవత్సరం రిలీజ్ అయ్యాను, ప్రతిదానికి ఒక ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఓకే, ఈ అటెంప్ట్స్ పెరుగుతూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. దట్టు ఇంకొకటి ఏంటంటే, మన కాన్సెప్ట్స్, అసలు మనకి డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది అర్థమవుతుంటుంది. అది నాకు రియలైజ్ అయింది. ఇప్పుడు అనిపించింది నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది, ఎందుకు వీళ్ళకి ఇంత టైం పడుతుందో మనకి, అంటే మనం 1, 2, 3 అటెంప్ట్స్లో రావాలనుకోవటం మూర్ఖత్వం అని నాకు అర్థమైంది కూడా. ఓకేనా? ఏదేమైనా కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు. విచిత్రం ఏంటంటే వాళ్ళకే తెలియదు అనమాట, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, సెకండ్ ర్యాంక్ వస్తుందా అనేది, ఈవెన్ సెలెక్ట్ అవుతారని కూడా తెలియదు, అలా చెప్పారు వాళ్ళు. సో మనకు కూడా అంతే, మనం 100% ఇచ్చేసుకోవటం, దేవుడు ఇంకేమన్నా మన డెస్టినీ అలా రాసుంటే అలా జరుగుద్ది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరు ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆపండి. ఈ టాపర్స్ వీడియోస్ చూసి ఫుల్ మోటివేషన్ పడొద్దు. హరీబరీగా ప్రిపరేషన్ అనేది ఎలా పడితే అలా చేయకండి. హంబుల్ రిక్వెస్ట్, ఎన్ని సంవత్సరాలు చేసినా వేస్ట్. ఇప్పుడు నేను చెప్పుకున్నా కదా 4 ఇయర్స్ కూడా నాది డెకరేషన్ అనమాట, నోట్స్. సో అందుకే ఇంత టైం పట్టింది, ప్రతిదీ నోట్స్ రాసుకోవడం, డెకరేట్ చేసుకోవటం. అదేలే ఒక ఫ్యాంటసీ ఉంటుందిలే ప్రతి ఆస్పిరెంట్కి. సో ఆ ఫ్యాంటసీ అనేది ప్రతి ఒక్కరు ఫిల్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. బట్ ఇక్కడ ఆబ్వియస్గా మనం ఐఏఎస్ అవ్వాలి, లేదంటే ఆఫీసర్ అవ్వాలి, అంతే తప్ప నోట్స్ డెకరేషన్ చేసుకుంటే అవ్వదు. సో నేను మిస్టేక్ చేశాను, అందుకే మీకు వీడియోస్ చేసి చెప్తున్నాను. ఛానల్ కూడా అందుకే ఉన్నది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే, మీరు నువ్వేంటి బ్రో చెమటలు అవి ఇవి అనకండి. సో ఆబ్వియస్గా నాకు అలవాటు ఇవన్నీ. మీకేమైనా కామెంట్స్లో ఉంటే నాకు టైప్ చేయండి, డౌట్స్ ఉంటే టైప్ చేయండి, లేదంటే వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఒకటే చెప్తున్నాను, గమ్యం అనేది ఎటు వెళ్తుందో తెలియదు, అది ఎటైనా వెళ్ళొచ్చు. అంటే నీ చేతిలో ఏం లేదు. అన్కంట్రోలబుల్ థింగ్స్ అంటారు కదా, కంట్రోలబుల్ థింగ్ ఏంటంటే 100% ఒకటే. అది నేను నమ్ముతాను, నేను కూడా అదే చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.